సమాజాన్ని ఐకమత్యం చేసే శక్తి మహిళలకు ఉందని తాండూరు బీసీ మహిళలు యావత్ బీసీ సమాజానికి ఆదర్శంగా నిలవాలని జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు తాండూరు నియోజకవర్గ కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. మంగళవారం పట్టణంలో తాండూరు నియోజకవర్గం బీసీ మహిళా అధ్యక్షురాలు కె అనిత ఆధ్వర్యంలో బీసీ మహిళా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్ కుమార్ మాట్లాడుతూ 77 సంవత్సరాల భారత స్వాతంత్ర దేశంలో బీసీలకు సమాన వాటా దక్కలేదని, నేటికి అగ్రకులాలే రాజకీయాల్లో క్రియాశీలకంగా ఎదిగారని, బీసీలను మాత్రం బిచ్చగల్లగానే చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు సమాన వాటా దక్కాలంటే పార్టీలు కులమతాలను పక్కన పెట్టి సమిష్టిగా ఉద్యమించాలని, రాజ్యాధికారం సాధన కోసం ప్రతి మహిళ తమ వంతు కృషి చేయాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి చోట మహిళలు పోటీ చేయాలని, వారికి బీసీ సంఘం మరియు జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య మద్దతు లభిస్తుందని తెలిపారు. రాజకీయ పార్టీలు బీసీలను కేవలం ఓటు బ్యాంకు అని చూస్తున్నాయని, అన్ని రాజకీయ పార్టీలు బీసీ నినాదంతో మోసం చేస్తున్నాయని, బీసీ కులాల మధ్య చిచ్చు పెడుతున్నాయని బీసీలు అందరూ జాగ్రత్తగా గమనించాలని రాజ్ కుమార్ అన్నారు. జిల్లా బీసీ సంఘం మహిళా అధ్యక్షురాలు మధులత, శ్రీనివాసాచారి, రాష్ట్ర నాయకులు సయ్యద్ షుకూర్, మహిళా నియోజకవర్గ అధ్యక్షురాలు అనిత మాట్లాడుతూ బీసీలను సంఘటితం చేసే శక్తి మహిళలకుందని, బీసీ జాతీయ నాయకత్వం ఏ కార్యక్రమం తీసుకున్నా తాండూరు నుండి ఢిల్లీ వరకు పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నామని, బీసీలు ఐకమత్యంగా ఉన్నామని చెప్పడానికి నేటి కార్యవర్గ సమావేశం ఒక ఉదాహరణగా నిలుస్తుందని, మహిళలు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా పార్టీ నాయకులకు భయపడకుండా బీసీ ఉద్యమంలో పాల్గొనాలని, చరిత్రలో నిలిచిపోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఉపాధ్యక్షురాలు మంజుల, విజయలక్ష్మి, కార్యదర్శి జగదీశ్వరి, నాయకోటి జ్యోతి, బషీరాబాద్ మండల అధ్యక్షురాలు వీరమణి, పెద్దమల్ మండలం అధ్యక్షురాలు శివలీల, మండలాల అధ్యక్షులు నరేందర్ ముద్రాజ్, లక్ష్మణచారి, శ్రావణ్, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్, బీసీ విద్యార్థి నాయకుడు యాజర్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ బస్వరాజు, యువ నాయకులు రాము, ముద్రాజ్, శివ, గిరిరాజపురం, రమేష్, పరమేష్, నాయ్ వివేక్, వివిధ మహిళా పట్టణ మహిళలు పాల్గొన్నారు. అదేవిధంగా తాండూరు బీసీ అనగానే ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవి దేవతలు కొలువై ఉంటారనేది ఆ శాస్త్రంలో నుంచి, ఆ నానుడి నుంచి పుట్టిన, ఆ సంస్కృతికి పుట్టిన బిడ్డలుగా ఈరోజు సమాజాలు ఒక మహిళగా పెట్టి మరి ఇక్కడ ఈ ప్రాంగణానికి దేవి దేవతలను ఆశీర్వదించినట్టు రావడానికి అవకాశం కల్పించినటువంటి ఈ సభను ఇచ్చేసినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ, మరి ముఖ్యంగా ఈరోజు బీసీల ఐక్యత కోసం, బీసీ సమాజ అభివృద్ధి కోసం, మరి బీసీల మహిళల యొక్క పాత్రను గుర్తించడం కోసం ఈరోజు సభను ఏర్పాటు చేసి, మరి ఈ సభను తాండూరు ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కారణమైనటువంటి ఆర్ కృష్ణ గారు చీకటి రాజ్యానికి, చీకటి బీసీ రాజ్యానికి ఉదయించే సూర్యుల మరి వెలుగులు పంచుతూ బీసీ సమాజాన్ని ఒక ఉవ్వెత్తుగా ఉద్యమం సాధించినటువంటి గొప్ప నాయకుని అడుగుజాడల్లో నడిచినటువంటి మరి ఆ కృష్ణ వారసత్వం తాండూరు దాకా తీసుకొచ్చినటువంటి
ఎక్కడో ఒక తొలగబడుతున్నాం, ఎక్కడో ఒక రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ అన్ని పార్టీలు పరిస్థితి కనపడతా ఉంది. మరి గత ఏడాది క్రితం మరి 9 ఏళ్ల పైన టీఆర్ఎస్ ప్రభుత్వం మరి తెలంగాణ సాధించినప్పుడు మరి బీసీ చెప్పి బీసీలకు ముఖ్యంగా బీసీ మహిళలకు లోన్ ఇస్తామని చెప్పడం జరిగింది. మీకు అందరూ తెలుసా? బీసీ మహిళలకు లోన్ ఇస్తామని చెప్తే మీరు ఎందరూ పెట్టమని దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 5,93,000 మంది మరి మహిళలు బీసీ రుణాల కోసము అప్లై చేసుకుంటే 9 ఏళ్ళు చచ్చిపోయింది టీఆర్ఎస్ ప్రభుత్వంలో. కానీ ఏ ఒక్క మహిళలు కూడా మరి గత ప్రభుత్వం బీసీ మహిళలకు లోన్ ఇచ్చే పరిస్థితి లేదు. మరి అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఏం చేస్తుంది? ఇప్పుడున్న ప్రభుత్వం కామారెడ్డి పేరుతో మన మరి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి ఏం చెప్పింది తెలుసా? మరి 42% రిజర్వేషన్లని మేము వచ్చిన 6 నెలల్లో కూడా మేము బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో తెచ్చుకోవడానికి బీసీలకు ఇస్తామని చెప్పేసి మరి కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ప్రతి మండల కేంద్రంలో మరి 50 ఫెడరల్ గవర్నమెంట్ ప్రభుత్వంలో ప్రతి మండల కేంద్రంలో 50 ఫెడరల్ నిర్మించి ఒక్కొక్క ఫెడరల్ కులానికి 1-2 ఇచ్చి వాళ్ళు సిద్ధంగా ఇచ్చి మా బీసీలకు సంబంధించిన వాళ్ళని ఆదుకుంటామని చెప్పేసి కావాలని చెప్పడం జరిగింది. కానీ ఫెడరల్ లేవు, మరి వాళ్ళ రుణాలు అదేవిధంగా వాళ్ళ రుణాలు అనేక సందర్భంలో అనేక మాటలు చెప్పి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మన ఓట్లు వేయిస్తున్నారు. కానీ నేను చూస్తే మరి దాదాపుగా 17,000 కలుస్తున్నప్పటికీ మరి కాంగ్రెస్ పార్టీలో జగన్ మరి వాళ్ళని పని చేయాలన్నా అదే రకంగా మరి కేంద్రంలో కూడా ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఉంది. మరి మన బీసీలకు సంబంధించినటువంటి వ్యక్తి ఈరోజు గౌరవ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి. కానీ మరి ఏం లాభం జరుగుతుంది ఆయన ఉండడం వల్ల మరి ఇక్కడ కూడా మరి ఏదైనా ఫలాలు రావట్లేదు. అందుకే ఆర్థిక నేతృత్వంలో కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రి ఏర్పాటు చేయాలని చెప్పి ప్రధానమైన డిమాండ్. అదేవిధంగా చట్టసభలో బీసీలకు 50% వాటా దక్కాలని చెప్పి కొట్లాడుతా ఉన్నారు. అదే రకంగా ఏదైతే కాంట్రాక్టర్లు ఉన్నారో కాంట్రాక్టర్లకు కూడా రిజర్వేషన్ కల్పించాలని కొట్లాడుతా ఉన్నారు. అదే రకంగా వివిధకి ఎత్తివేయాలని చెప్పి కొట్లాడుతా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి రిజర్వేషన్లు 27% ఉద్యోగులకు కానీ మరి విజయనగరంలో ఉన్నటువంటి రిజర్వేషన్ అని సెంట్రల్ గవర్నమెంట్ రిజర్వేషన్లకు కూడా 50% కావాలని ఇలాంటి బ్రహ్మాండమైన కార్యక్రమాలు ఆయన ఎందుకోసం కొట్లాడుతున్నాడు? మనందరూ బీసీల కోసమే కదా. మరి ఇంకా మహిళలు బీసీగా బయటికి వచ్చిందంటే మీరు కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉందామా? నేను చరిత్ర రాయాలన్నా, చరిత్ర తిరగాలన్నా, చరిత్రని తెలుసుకోవాలన్నా అది కేవలం మీ మహిళలకు సాధ్యం. కాబట్టి మీరందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు భాగ్యత కావాలని చెప్పి అందరినీ ఈ వేదిక ద్వారా మీకు అందరికీ తెలుసు. నేను బీజేపీ కాంగ్రెస్